హంటింగ్ సీజన్ అనేది ఆ, ఒక ఒక అడ్వెంచర్ ఫిలిం. దీంట్లో మన డైరెక్టర్ మేల్ గిబ్సన్ యాక్ట్ చేసిండు. అండ్ ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. మేల్ గిబ్సన్ అండ్ ఒక అతని డాటరు అండ్ వీళ్ళను, ఇవి మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. ఈ స్టోరీ మెయిన్ ప్రిమైస్ ఏంటిదంటే, హీరో వాళ్ళ కూతురు ఒక అవుట్కట్స్లో అంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటారనమాట. వాళ్ళకి సడన్గా ఒక అమ్మాయి ఆ, దెబ్బలు తలిగేసి అక్కడ పడిపోయి ఉంటుంది. ఆమెకు వీళ్ళు హాస్పిటాలిటీ ఇస్తారు. ఆమె ఆమె ఎందుకు అట్లా ఇంజ్యూర్ అయిందని అంటే ఒక విలన్ వల్ల. ఆ విలన్ వీళ్ళ హాస్పిటాలిటీ ఇచ్చినందుకు ఆ విలన్ వీళ్ళ మీద అండ్ వీళ్ళు ఈమెకి ఎట్లా హెల్ప్ చేసిర్రు ఏందనేది ఈ హంటింగ్ సీజన్ అనమాట. ఇది హంటింగ్ సీజన్ అని ఎందుకు నేమ్ వచ్చిందంటే, వీళ్ళు అంటే ఫారెస్ట్లో ఈ జింకలు అవి ఇవి హంటింగ్ చేస్తారనమాట అక్కడ అమెరికన్స్ వీళ్ళందరూ. ఆ సీజన్లో జరిగిన కథ. సో ఈ హంటింగ్ సీజన్ టోటల్ త్రూ అవుట్ యాక్షన్, అడ్వెంచర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రామా. అండ్ మెల్ గిబ్సన్ అయితే నేల్డ్ ఇట్. అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా కిల్లింగ్స్ అయితే సపరేట్ ఇది ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ ఏదైతే ఉందో అదే మీకు గూస్ బంప్స్ ఇస్తుంది. అంటే మనం ట్రైలర్ చూసినప్పుడే మనం అరే ఇది 100% ఇది వేరే లెవెల్ అన్న ఫీలింగ్ అయితే మీకు 100% ఇస్తుంది. అండ్ దట్ టు మెల్ గిబ్సన్ పర్ఫార్మెన్సెస్ ఇందులో చాలా యూనిక్గా ఉంటాయి అండ్ ప్రాపర్గా ఉంటాయి. అంటే ఏమాత్రం ఓల్డ్ మ్యాన్ అంటే అతను ఏజ్ అయిపోయినప్పటికి కూడా చాలా స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ ఏమాత్రం కూడా ఓవర్ ఎగ్జాజరేషన్ లేకుండా ప్రాపర్ సెన్స్లో ఉంటాయి. అండ్ వాళ్ళ డాక్టర్ రోల్ ఏదైతే ఉందో అది కానీ, అండ్ కిల్లింగ్స్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ విలన్ రోల్ ఏదైతే ఉందో అది కూడా మీకు అసలు వేరే లెవెల్ గూస్ బంప్స్ ఇస్తుంది. అంటే స్టార్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది ఐ థింక్ అసలు యూనిక్గా ఉంటుంది. అంటే అతని ప్రజెంటేషన్ ఏదైతే ఉందో చాలా నార్మల్గా వచ్చేసి అతని ప్రజెంటేషన్ ఎట్లా చూపించారంటే అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ అనదర్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అతను కూడా అసలు డెలివరీ చేసింది. అండ్ మ్యూజిక్ పాటకు వచ్చేసరికి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మినిమల్గా ఉన్నప్పటికీ కూడా వచ్చినప్పుడు మాత్రం ఒక బ్యాంగ్ లాగా వస్తుంది. అంటే బ్యాంగ్ ఇన్ ద సెన్స్ దానికి యాక్షన్ పార్ట్కి ఏదైతే అవసరమో ఆ లెవెల్లో ఉంటుంది. అండ్ వాళ్ళ డాటర్ది కానీ ఒక చిన్న చెప్పాలంటే ఒక మినీ లెవెల్ అంటే తక్కువ క్రూ అండ్ తక్కువ ప్లేసెస్ ఉన్న దాంట్లో ఇంత సెట్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేయడం అనేది ఐ థింక్ అది మెయిన్ యూనిక్ ఆఫ్ ద ఫిలిం అనమాట. అండ్ త్రూ అవుట్ ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు అండ్ స్టార్ట్ టు ఎండ్ వరకు. కాకపోతే కొంచెం మధ్యలో కొంచెం ఏమంటారు, ఇంగ్లీష్ ఫిలిమ్స్ కదా, కొంచెం టర్న్ బ్యాక్ అంటే కొంచెం డ్రామా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంటే 40 to 1 hour ఆ టైంలో. బట్ దాని తర్వాత మాత్రం ఎప్పుడైతే వీళ్ళు ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయిని సేవ్ చేద్దామని అనుకుంటారో, ఎవరైతే హాస్పిటాలిటీ ఇచ్చిన అమ్మాయిని సేవ్ చేద్దామని ఫిక్స్ అవుతారో, ఇంకా అప్పటి నుంచి అసలు అది క్రేజీ లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ దట్ టు నాకైతే పిచ్చిగా నచ్చింది. మీకు కూడా నచ్చే అవకాశం చాలా ఎక్కువ. హోప్ యూ గైస్ విల్ ఫైండ్ ఇట్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.